హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలజ టైలరింగ్. ఈరోజు అయితే గోల్డ్ శారీతో లాంగ్ ఫ్రాక్ అయితే కట్ చేస్తున్నాను. లైనింగ్ వచ్చేసి 4 మీటర్లు, 1 మీటర్ ఏమో లైనింగ్, 1 మీటర్ ఏమో బాడీకి, 3 మీటర్లు ఏమో లాంగ్ ఫ్రాక్కి కట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే పాముడు కొంగు తీసేస్తున్నాను. ఒక 3 మీటర్లు అయితే సరిపోతుంది. 3 మీటర్లు తీస్తున్నాను. సపరేట్ చేసాను. ఇప్పుడైతే బార్డర్ తీసేస్తున్నాను. బార్డర్ తీసేసి పొడవు ఎంత ఉందో చూసుకొని కట్ చేసుకోవాలి. ఇదేమో పైన బాడీకి వస్తుంది. ఇప్పుడు పొడవు చూసుకుందాము. లాంగ్ ఫ్రాక్ ఇంతవరకు పెట్టమన్నారు, పొడవు అవుతుందని. 39 ఇంచెస్ వచ్చింది. ఈ 39 ఇంచులు ఇక్కడ ఉందో లేదో చూసుకుందాం. నలభై వచ్చింది. ఖర్చులోకి అది సరిపోతుంది. ఇది కింద కుచ్చులు పోసుకోవడానికి. నెక్స్ట్ లైనింగ్ కట్ చేస్తున్నాను. ఇది పైన బాడీకి కట్ చేస్తున్నాను. మిగతాది లాంగ్ ఫ్రాక్కి కింద కుచ్చులు పోసుకోవడానికి వస్తుంది. ఇంకా మనకి కింద కావాలి అంటే ఇది 3 మీటర్లు ఉంది కదా, దీంట్లో తీసుకొని ఈ సైడ్ తీసుకొని ఇటు అతికేసుకోవాలన్నమాట. ఈ లైనింగ్ వచ్చేసి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఇలా వేస్తే సరిపోదన్నమాట. పెద్దవాళ్ళకి ఇలా వేయాలి. ఇలా వేసి ఇప్పుడు నడుము ఎంత ఉందో చూసుకోవాలి. పద్దెనిమిది ఉంది. 18 ఉంటే ఇలా దీనికి ఈ కుట్టుకి పెట్టుకోవాలి కాబట్టి ఇంకొక పాయింట్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇంకా ఇటు ఒక 1.5, ఇటు ఒక 1.5 పెట్టుకోవాలి కాబట్టి 3 పాయింట్స్ అంటే 22 పాయింట్స్ పెట్టుకోవాలన్నమాట. 22లో సగం ఎంత? 11. ఆ 11 పెట్టుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఇలా క్రాస్ ఉంటుంది కాబట్టి ఇలా తీసుకొని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఖర్చులోకి గీస్తున్నాం. ఇలా 4 ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఓపెన్స్ వచ్చేసి ఇలా మనకు ఆపోజిట్లో ఉండాలన్నమాట. నెక్స్ట్ 11 పాయింట్లు అసలు, ఈ 11 అసలు, అసలు 11 ఖర్చులోకి. నెక్స్ట్ ఈ పొడవు చూసుకోవాలి.
షోల్డర్ కాడ నుంచి ఇక్కడకు 15 ఉంది. ఉంది కాబట్టి ఇంకొక ½ ఇంచ్ ఇక్కడ ఖర్చులోకి కావాలి కాబట్టి 15, ఇదేమో ఖర్చులోకి. ఇలా ఒక లైనర్ గీస్తున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ 2.5 పాయింట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ మీద 3 పాయింట్లు పెట్టుకోవాలి. 5.5. షోల్డర్ మీద ఇదిగో 2.5 ఉంది. ఖర్చులోకి ఇంకొక ½ ఇంచ్ పెట్టాను. 3 పాయింట్లు, మొత్తం మీద 5.5. ఇలా ఒక లైనర్ డ్రా చేసుకుంటున్నాను. నెక్స్ట్ నెక్ రౌండ్ ఎంత ఉందో చూసుకుంటున్నాను. నెక్ రౌండ్ వచ్చేసి 5 పాయింట్లు ఉంది. ఈ చంక రౌండ్ వచ్చేసి 5.5 ఉంది. 5 ఉంది కాబట్టి 5.5 పెట్టుకుంటున్నాను. చంక రౌండ్ వచ్చేసి 5.5 ఉంది, 6 పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ చంక రౌండ్ కోసం 1.5 పాయింట్. ఈ 1.5 పాయింట్ నుంచి ఇక్కడికి చంక రౌండ్ కలుపుకోవాలి. ఈ చంక రౌండ్ వచ్చేసి టేప్ తోటి ఇక్కడ నుంచి 8.5 ఉంది. ఇలా టేప్ తోటి ఇలా కొలుసుకొని ఇలా పెట్టుకోవాలి. 8.5 పాయింట్కి ఒక మార్క్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ డ్రా చేస్తున్నాను. ఇదేమో 1.5 పాయింట్ ఖర్చులోకి పెడుతున్నాను. చంక రౌండ్, నెక్ రౌండ్, ఇదేమో చంక రౌండ్. నెక్స్ట్ కట్ చేస్తున్నాను. ఇలా కొంచెం ½ ఇంచ్ ఇలా గీసుకోవాలి. ఇలా ½ ఇంచ్ కొంచెం తగ్గించి కట్ చేసుకోవాలి. ఇప్పుడు వెనక రౌండ్ కావాలంటే ఇంకొంచెం దీన్నే బేసిక్ చేసుకొని కొంచెం దించుకోవచ్చు. ఇలా పలకరాగా తీసుకొని ఎంత ఉందో చూసుకొని 5.5 ఉంది కదా, 7 పాయింట్లు కట్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ రౌండ్ గీసుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. మెయిన్ క్లాత్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేస్తున్నాను. ఇలాగే ఫోల్డింగ్ చేసుకొని ఇలా మడతేసుకొని ఈ లైనింగ్ మనం కట్ చేసాం కదా, ఈ లైనింగ్ అనేది దీని మీద పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ 2.5 పాయింట్ ఉందో లేదో ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇలా గుర్తు కోసం ఇంక ఇలా పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఉంచేసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇలా ఉంచుకోవాలి. తీరా మనం కట్ చేసిన తర్వాత కుట్టిన తర్వాత అప్పుడు ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవచ్చు.
ఇంతేనండి, ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలా ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. తర్వాత కుట్టిన తర్వాత తీసేయచ్చు. నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ వచ్చేసి 11 పాయింట్లు పెట్టుకుంటే సరిపోతుంది. 10 పాయింట్లు వస్తుంది. స్టార్టింగ్ 11 పెట్టేసుకొని ఇక్కడ 1.5 పాయింట్ ఇక్కడ పెట్టుకోవాలి, ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇదే 11 పాయింట్లు. ఇక్కడి నుంచి ఇక్కడికి 11 పాయింట్లు చూసుకొని ఇక్కడి నుంచి ఒక 3 పాయింట్లు తగ్గించుకుంటూ రావాలి. 8 పాయింట్లు. లూజ్ వచ్చేసి 5.5 పాయింట్ ఉంటుంది. ఈ 5.5 పాయింట్ ఇక్కడ పెట్టుకొని నెక్స్ట్ 1.5 పాయింట్, 2 పాయింట్లు ఖర్చులోకి తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ చంక లూజ్ వచ్చేసి ఇక్కడ నుంచి పెట్టుకొని చూసుకోవాలి. 8.5 ఉంది. ఇదే 8.5 ఇక్కడ నుంచి పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా డౌన్ చేస్తూ ఇక్కడ కలిపేసేయాలన్నమాట. ఇలా డౌన్ చేస్తూ ఇక్కడికి రావాలి. ఇక్కడ కొంచెం అతుకు పడుతుంది. ఇలా 1.5 పాయింట్ ఉంది కదా, ఇక్కడికి కలిపేసేయాలన్నమాట. ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి. భుజం దగ్గర కూడా ఒక డాట్ పెట్టుకోవాలి. హ్యాండ్కి మెయిన్ క్లాత్ కట్ చేస్తున్నాను. ఇలా పెట్టుకొని కొంచెం 1/2 ఇంచ్ ఉంచుకొని కట్ చేసుకోవాలి. ఇది లాంగ్ ఫ్రాక్ కటింగ్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.